శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక విన్నపము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహమే మమ్మల్ని మరిన్ని వీడియోలు చేసే దిశగా ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఇక ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 నుంచి 25 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో చంద్ర, శుక్ర, రవిలు ఉన్నారు. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇక నీచలో ఉన్నటువంటి బుధుడు, కుజ, శనులతో కలిసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వెళ్ళిపోయింది. శుక్రుని యొక్క సంచారము వృషభ రాశిలోకి వెళ్ళింది. వృషభ రాశి స్వస్థానం అవుతూ ఉండడం చేత శుక్రుడు అక్కడ చాలా చక్కగా యోగిస్తూ ఉంటారు. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి వారాంతం వచ్చే నాటికి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే, బుధ, కుజ, శని గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో అసలు ఏమాత్రమూ మంచిది కాదు. నిజం చెప్పాలంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా, ఏ నక్షత్రంలో పుట్టారు అనేది సంబంధం లేదండి. ఏ రాశి అయినా, ఏ నక్షత్రం అయినా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే. ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో, అనారోగ్యాల విషయంలో, రోడ్డు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దానికి తగినట్టుగానే ఈ శని, కుజ, చంద్ర, బుధ ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చెయ్యండి. అంటే చంద్రుడు మేషరాశిలోకి వచ్చేసారు కదా అని చెప్పి మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే ఈ 19వ తారీఖుకి ముందర 18న 17న చంద్రుడు మీనరాశిలో ఉంటారు కదా. అప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చి ఉన్న వారికి ఈ 2 రోజుల్లోనే తగ్గిపోదు. కాబట్టి చంద్రుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మేషరాశిలో ఉన్నటువంటి శుక్ర, రవి యొక్క సంచారము చంద్రుడితో కలిసి కళలని బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. లలిత కళలలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు. అంత బాగున్న గ్రహస్థితులు అనమాట. ఇక గ్రహ సమ్మేళనాలు అయిపోయాయి. గ్రహాల దృష్టుల విషయానికి వస్తే, వారాంతంలో శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల మీద ఉంది. వివాహ జీవితానికి సంబంధించి చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉండాల్సిందే. ఎక్కువగా ఓర్పు కలిగి ఉండడమే ప్రధానమవుతూ ఉండగా, శనిగారికి శుక్రునికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహువు మీద పడుతోంది. మీ అంతటా మీరుగా ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలన్నీ మనం ఇప్పుడు తెలియచెప్పుకున్నాము. రాశి ఫలాల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలించినట్లయితే, తృతీయ స్థానంలో కుజ, శని, బుధుల యొక్క సంచారం చాలా బాగుంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. మరి ఇంకా మిగతా గ్రహాల సంచారం అననుకూలంగానే ఉన్నది, అనుకూలత లేదు. మరి 4 గ్రహాలు బాగున్నాయి కదండి. బాగున్నమాట వాస్తవమే, కానీ అవి పూర్తి అనుకూలంగా ఎందుకు లేవు అనేది ఇక్కడ శని కుజుల కలయిక తృతీయ స్థానంలో చాలా ఇబ్బంది పెడుతోంది. నిజానికి చాలా ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు మనస్సుని చాలా నిగ్రహంగా పెట్టుకుంటారు. సంకల్పం సిద్ధిస్తుంది. మంచి ఆలోచనలు చేస్తారు. ఏదైనా శారీరకపరమైన రుగ్మతలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడం కోసం, వాటిని అధిగమించుకోవడం కోసం చక్కగా ఔషధ సేవ చేస్తారు. అన్నీ బాగానే ఉంటాయి. బంధువుల యొక్క సహాయ సహకారాలు బాగానే ఉంటాయి. కానీ కోర్టు కేసుల విషయంలో లేదా ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబం విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. కుటుంబ జీవితంలో అంత పూర్తిగా అనుకూలత కనిపించబోవడం లేదు. మీరు మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తలు సూచించబడుతున్నాయి. ఇక్కడ స్త్రీల విషయంలో కొంచెం అనుకూలత కనిపిస్తోంది. స్త్రీలు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చేది వారందరికీ శారీరక శ్రమ పెరుగుతోంది.
రుణ భారాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏదైనా అపవాదులు, అపనిందలు మీ మీద అభియోగం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి గురువుగారి సప్తమ స్థాన సంచారం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అందుకు తగ్గ బీజాలన్నీ ఇప్పుడు పడుతూ వెళ్తాయి. కాబట్టి సంయమనం పాటించండి. రాబోయేది ఇంకా అద్భుతమైన కాలం. ఇప్పుడే 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మంచి కాలం వచ్చిందని చెప్పచ్చు. ఇక రాబోయేది కూడా ఇంకా మరింత బాగుంటుంది కాబట్టి ఇప్పుడు కూడా అది అనుకూలించే సమయమే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారం పంచమ స్థానంలోకి వెళ్ళి సంతానం పట్ల కాస్త సంతృప్తి కలిగే విధంగా ఫలితాలు ఉండేటట్టుగా గ్రహస్థితి కనిపిస్తోంది. చంద్రుని వల్ల మనకి ఏమీ కనబడబోవడం లేదు. భార్యాభర్తల మధ్య ఇంకొంచెం శత్రుత్వం పెరిగే విధంగా ఉంటుంది. అయితే సంయమనం పాటించండి అని మటుకు తప్పనిసరిగా తెలియజెప్తాను. ఈ మొట్టమొదటి చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ శివారాధన కూడా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకుని ఎర్రటి పూలతో మీరు పూజిస్తున్నట్టయితే చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది. ఈ 4 గ్రహాలు ఇచ్చేటటువంటి అత్యద్భుత ఫలితాలు మరింతగా మీకు యోగిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మకర రాశికి ఇక్కడ చెప్పుకోదగినటువంటి గ్రహస్థితి ఏమిటి అంటే, మరి షష్ఠ స్థానాధిపతి నీచబట్టారండి, నవమ స్థానాధిపతి కూడా నీచబట్టారు, కుజ శనిలతో ఉన్నారు. అంటే రుణభారాలు కొంచెం తగ్గుతాయి. రుణానికి సంబంధించి ఏదో విధంగా మీకు ఆ భారం తగ్గేటట్టే కనిపిస్తుంది. అంటే కనీసం ఒక ₹2 అప్పునైనా మీరు తీర్చగలుగుతారు. నేను ఉదాహరణకి చెప్తున్నా, ఒక 2% అప్పునో లేదా ఇంకా కొంచెం తక్కువ మొత్తంలో అప్పునో కొద్దిగా అయినా తీర్చగలుగుతారు. ఏ విధంగా తీర్చగలుగుతారు? మీకు అంత ఆదాయం ఉందా అంటే అంత ఆదాయం లేకపోవచ్చు, కానీ మీరు చేసేటటువంటి జాగ్రత్త, అలాగే లేక కొంచెం క్రమశిక్షణగా ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ పాటించుకుంటూ చేయడమో ఇలాంటివి ఏవో ఒక దానివల్ల కొంచెం అప్పు తీర్చగలుగుతారు. కానీ ఈ కుజ శని గ్రహాల యొక్క కలయిక వల్ల ఏర్పడేటటువంటి ఇబ్బందుల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. ప్రమాదాల విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, ఏదైనా కేసులు, ఆస్తి తగాదాలో, భూమి తగాదాలో, వాహనాలకు సంబంధించి, ఆ ప్రయాణాలకు సంబంధించి, ప్రమాదాలకు సంబంధించి తగాదాలో ఇలాంటివి ఏ ఉన్నా కూడా పూర్తిగా మీరు జాగ్రత్త వహించాల్సిందే. అవి వాయిదా వేసుకునేవా వాయిదా వేసుకోండి. మనమే ఎక్కడో పొరపాటు చేస్తున్నాము, కొంచెం కాంప్రమైజ్ అవుదామా అనుకునేవి అలాగే అయిపోండి. ఇది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాలు ఏవైతే చెప్పి ఉన్నానో వాటిని కనీసం కొన్నైనా ముందర పాటించి మనశ్శాంతి పొందండి. శుభం.